నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. వారిని అడిగి అసలు అయ్యప్ప స్వామి జననం గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. చాలా సంతోషం అన్న. ధర్మశాస్త్ర దేవలోకంలో పుట్టి తర్వాత కాలక్రమేణా మణికంఠుడిగా ఎలా మారాడు? ఎప్పుడైతే ఆ యొక్క ధర్మశాస్త్ర కైలాసంలో ఉన్నాడో అక్కడి కథను ప్రకారం అతడు పెరిగి పెద్దవాడవుతాడు. ఆ సమయంలో ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా మహిషాసురుడు, మహిషి అని ఇరువురి రాక్షసుల చేత చాలా పీడింపబడతారు. ఆ సమయంలో ఈ మహిషి అనేటువంటి రాక్షసి కూడా దేవలోకం నుంచి భూలోకానికి వచ్చి ప్రజలను, ఋషులను, ఇంద్రాది దేవతలందరినీ హింస పెడుతుంటుంది. అటువంటి సమయంలో ఈ యొక్క మహిషిని సంహరించడానికి భగవంతుని దగ్గరికి అందరూ వెళతారు. ఆ సమయంలో మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ మహిషి ఏం చేస్తుంది? బ్రహ్మను తపస్సు చేస్తుంది, బ్రహ్మ కోసం. అందులో ఒక వరం కోరుకుంటుంది. నేను భూలోకములో స్వైర విహారం చేయాలి, నన్ను చంపదలిచిన వాడు హరిహరాత్మజుడై ఉండాలి, ఇటు విష్ణువుకి అటు శివుడికి పుట్టినవాడై ఉండాలి, 12 సంవత్సరములు ఒక రాజవంశీకుడై ఉండాలి, రాజవంశములో తను జన్మించాలి, అటువంటి వాడితోనే నేను, అటువంటి వాడి చేతిలో నేను సంహరింపబడతాను అన్నటువంటి ఒక వరాన్ని బ్రహ్మ వలన పొందుతుంది ఈ మహిషి. ఈ మహిషి మహిషాసురుడు ఎవరయ్యా అంటే దత్తాత్రేయుడు గాలవ మహర్షి కూతురైనటువంటి లీలావతి, వీరిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఆవిడకు కామ వికారాలు ఎక్కువైపోతాయి. ఈ లీలావతి తన్ను చాలా కామ విషయాల్లో తన్ను కోరినప్పుడు దత్తాత్రేయుడు ఏమన్నాడు, నేను ఇక వానప్రస్థంగా వెళ్ళిపోతాను, నేను వద్దు అంటాడు, నాకు అవసరం లేదన్నప్పుడు ఆవిడకు చాలా బలవంతం చేస్తే కోపిచ్చి దత్తాత్రేయుడు నువ్వు భూలోకంలో మహిషి అయి పుడతావు అంటాడు. ఆవిడ నాకు నువ్వు ఇలా అన్నప్పుడు నువ్వు కూడా ప్రతిశాపంగా నువ్వు మహిషాసురుడై పుడతావంట. ఈ విధమైనటువంటి వారిద్దరి యొక్క మనోభావాలను అనుసరించి ఈ మహిషిగా పుట్టడం, ఈ మహిషి తిరిగి బ్రహ్మను కోరడం, ఆ విధంగానే 12 సంవత్సరాలు రాజవంశీలో ఉన్నటువంటి వాడుగా ఉండాలి, ఇటు శివుడికి అటు కేశవుడికి పుట్టినవాడుగా ఉండాలనేటువంటి భావన చేత ఎప్పుడైతే ఈ యొక్క వరం కోరుకునిందో అదే విధంగా ఇంద్రాది దేవతలు ఈ మహిషి ఇబ్బంది పెడుతున్నప్పుడు అందరూ కూడా ఈశ్వరుని మొరపెట్టుకున్నారు. స్వామి, ఎప్పుడూ కూడా ఈ రాక్షసులు ప్రతి ఒక్కరు, హిరణ్యకశిపుడు అంతే కదా, ప్రహ్లాదుడు తండ్రి నేను గొప్ప, నీ నారాయణ చూపినట్టు ఇందులో ఇందుగలడు అందులేడని చెప్తాడు. ఆ విధంగా రాక్షస సంహారం కోసమే అవతారం రాస్తాడు భగవంతుడు. రాముడు కూడా రావణాసుడు సంహారమే, కంసుడు కూడా పోతన, అలాగే కంసులు, ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. ఆ విధంగా ఈ యొక్క ఈశ్వరుడిని మొరపెట్టుకుంటే దేవతలు అప్పుడు విష్ణువును తలుచుకుంటాడు ఈశ్వరుడు. సరే, మన పిల్లవాడు ఉన్నాడు కదా, ఈ అబ్బాయిని భూలోకానికి మనం ఒక ప్రతి అంశగా పంపుతాం అని మణికంఠుడు అనే విధంగా భూలోకానికి రావడానికి ఒక మార్గ నిర్దేశకంగా అవడానికి తిరిగి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పిలుస్తారు. నాన్న, నీ వల్ల లోకానికి ఒక మంచి హితం జరగాలి, నీవు భూలోకములో అవతరించు అని ఈశ్వరుడు విష్ణువు కూడా చెప్పబట్టి తను భూలోకానికి రావడానికి, మణికంఠుడు అవడానికి ఒక కారణమైన కథ ఉందమ్మా. దీని తర్వాత విషయం ఉంటే దాన్ని మనం సందర్భంగా చెప్పుకుంటాం. తర్వాత ప్రశ్న ఏంటో చెప్పమ్మా. ఇప్పుడు మీరు మహిషి అన్నారు, మహిషి భూలోకంలోకి వచ్చి ఇబ్బందులు పడుతుంది అన్నారు. అవి ఎటువంటి ఇబ్బందులు? దేవతలు కూడా ఆమెకి భయపడ్డారు. అంటే ఈ రాక్షసుల యొక్క స్వరూపమే ఎదుటి వారిని హింసించి వారు గొప్ప స్థితికి రావాలని. ఎప్పుడైతే ఈ మహిషి మహిషాసురుడు ఈ విధంగా ఒకరినొకరు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారో వారు ఈ భూలోకంలో పయనిస్తూ అనేక మంది ప్రజలను హింసిస్తూ వనములో తిరుగుతూ
ఎవరిని కనపడినా చంపుతూ తింటూ ఇలా ఎన్నో హింసలు చేస్తుంటారు. మామూలు మనుషులే కాదు, భూలోకంలో ఇంద్రాది దేవతలందరూ కూడా దీని భయానికి భయపడి ఎన్నో విధాలా దాక్కున్నారు. ఎప్పుడైతే ఈ ఇంద్రదేవతలందరూ కూడా ఈ యొక్క మహిషి వల్ల ఇలా ఇబ్బంది కలిగిందన్నారో, ఈశ్వరుడు మహావిష్ణువు కూడా వాళ్ళు లోక రక్షకులుగా ఈ అయ్యప్పను మణికంఠ స్వరూపంలో భూలోకంలో అవతరించమన్నారు కదా. అంటే ఈ మహిషి యొక్క దుర్మార్గపు చేష్టలను అణచడం కోసమే ఈ ఇంద్రాది దేవతలు మొరపెట్టుకున్నప్పుడు వీరు ఈ విధంగా అవతరించడానికి ముఖ్యమైన బలమైన కారణం. అంటే ప్రతి దానికి పురాణ గాథల్లో ఎక్కడైనా సరే ఈ అహిత్యంగా మనకు మంచి ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు కదా. ఆ విధంగా ధర్మ సంస్థాపన కోసమే దేవతా స్వరూపం అవతారం భూలోకంలో రావడం జరుగుతుంది. ముఖ్యమైన కారణం ఈ రాక్షస సంహారం కోసమే ఈ భూలోకములో ఈశ్వర అనుజ్ఞ చేతగా మహావిష్ణువు ఈశ్వరుల యొక్క అనుజ్ఞగా ఈ యొక్క శబరిమల వాసుడనే పేరు పొందినటువంటి స్వామి ఈ విధంగా మణికంఠుడుగా అవతరించాడమ్మా. ఇది సంక్షిప్త గాథ. అయితే ఇప్పుడు మీరు ఆమె వరం కోరుకుంది, నన్ను రాజవంశంలో 12 ఏళ్ళు పెరగాలి అండ్ హరిహరులకు పుట్టాలి. హరిహరులకి అంటే ఇద్దరు మగవాళ్ళే, ఇద్దరికి మగవాళ్ళకి పుట్టాలి. ఇలా అసలు ఇంత దీని వెనకాతల అసలు స్టోరీ ఏంటి, అసలు ఇలా ఎందుకు కోరుకుంది, అసలు దీనివల్ల ఆమెకి ఏంటి ఇదవుతుంది? అంటే ఎవరైనా సరేనమ్మా, దుష్ట బుద్ధి అంటాం కదా, దుష్ట బుద్ధి ఆలోచనలనే వస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్న అనేక పురాణ గాథల్లో ఎన్నో ఉన్నాయి. ఈ ఇడింబి రాక్షసులు, భీముడు చంపడం, ఇవన్నీ కూడా వాళ్లకు దేవతల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే ఈ విధంగా పురాణ గాథలు మనకున్నాయి. అటువంటి విధంగా ఎప్పుడైతే ఇది హింసిస్తున్నదో, ఇది సమయమైనటువంటి విషయంగా తన భక్తుడైనటువంటి ఆ పందల దేశపు రాజైనటువంటి రాజశేఖర పాండ్యుడు ఈశ్వరుని ప్రార్థించిన సమయంలో నాకు సంతానం లేదన్నప్పుడు అక్కడ దానికి ఒక లింకుగా ఈశ్వరుడు ఏ విధంగా ఆది శంకరాచార్య స్వామి జన్మించడానికి ఆర్యాంబ తల్లిదండ్రులు, భార్యాభర్తలు, శంకరాచార్య తల్లిదండ్రులు ఆ వృషభాచలంలో ఉండేటువంటి ఈశ్వరుని ప్రార్థన చేసి, స్వామి నాకు కుమారుడై పుట్టాలి, కుమారుడు కావాలన్నప్పుడు సాక్షాత్తు ఈశ్వర అంశ స్వరూపుడైన వాడే ఎలా పుట్టాడు. ఇప్పుడు మనం కూడా ఉన్నామమ్మా, ఎన్నో ఒక గుళ్ళకి వెళ్తాం, స్వామి ఓ ఈశ్వర నాకు ఒక కుమారుడు కలగాలంటాం, ఓ వెంకటేశ్వర నాకు ఫలాంది కావాలంటే మనస్సు అనేది కోరికల పుట్ట. ఈ మానవుడు అతీతమైనటువంటి ఈ ప్రకృతిలోని పరమాత్మ శక్తిని ఒక ప్రార్థనగా చేసినప్పుడే ఆ అతీతమైన ప్రకృతిలోని శక్తి, ఆ పరాశక్తి, ఆది మధ్యాంత రహితమైనటువంటి ఆదిశక్తి స్వరూపంగా మన కోరికలను నెరవేర్చడం కోసమే ఈ భూలోకంలో మనం దేవతా స్వరూపాలు అవతరిస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రజారక్షణగానే స్వామి ఇక్కడికి రావడానికి కారణభూతమైంది. ఆ ఈశ్వరుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు బ్రహ్మాది దేవతలు, ఈ ఇంద్రాది దేవతలు ఈ హింస భరించలేక తను ఏ కోరికైతే కోరుకున్నదో, 12 ఏళ్ల వయసు, రాజ్యం, తను రాజ్యపాలన ఉండాలి, రాజు దగ్గర ఉండాలి, అలాగే ఒక రాజవంశంలో జన్మించాలి అన్నటువంటి కోరిక, అది హరిహరాత్మకు పుట్టాలంటే దానికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఉన్నది ఆ కైలాసంలో. ఈ అబ్బాయి పెరుగుతున్నాడు కాబట్టి ఇతని ఈ విధంగా కూడా ఇప్పుడు ఏ విధంగా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి శరవణ భవుడుగా ఆ ఈశ్వర తేజస్వరూపుడుగా అవతరించి లోక రక్షకుడై తారకాసుని చంపాడు కదా, ఆ విధంగా ఇక్కడ కూడా ఒక కారణం లేదే కార్యం జరగదు, ఆధారం లేదే ఆధేయం లేదు. కాబట్టి అటువంటి విధంగా భక్తులను రక్షించడం కోసమే భగవంతుడు అనేక రూపాల్లో ఆదిశక్తి అనంతమైనటువంటి 7 భువనాల
14 లోకాల అనంతమైనటువంటి ఆదిశక్తి భూలోక భూర్లోక సువర్లోక మార్లోక తపోలోక జనోలోక సత్యలోకం పైన మణిద్వీప వాసినై ఉంటుంది. కాబట్టి ఆ శక్తీశ్వరి స్వరూపినితో ఏర్పడినటువంటి విధంగా ఈ జననాలు అవతార పురుషులకు కలుగుతారు. కాబట్టి దుష్ట శిక్ష రక్షణే వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈమె కోరికను నెరవేర్చడానికి ఆ యొక్క శబరిమల వాసుడిగా అవ్వడానికి ఇదంతా కూడా అనుసంధానమైనటువంటి కథలుగా మనము ఊహించుకొని ఈ పురాణ గాథలన్నీ కూడా చరిత్రచరణంగా ఒకదానికొకటి లంకెగా ఉంటాయనడానికే ఈ యొక్క ధర్మశాస్త్ర మణికంఠుడుగా పుట్టడానికి కారణమైన కథగా ఈ ఒక రకంగా మహిషిని చంపడం కోసం దుష్ట శిక్షణ కోసమే ఆ రాజవంశీయుడైనటువంటి ఆ రాజశేఖర పాండ్యుడి కూడా ప్రార్థనని బోళాశంకరుడు కాబట్టి ఆయన ఎవరు ఏదడిగినా కాదనడు కాబట్టి ఆ విధంగా 2 విధాల కార్య సాధన అవుతుంది. కాబట్టి ఈ విధంగా స్వామి భూలోకానికి అవతరించడానికి ఒక మార్గం ఏర్పడిందని ఈ పురాణ కథలన్నీ కూడా ఒక విధమైనటువంటి పారే గంగానదిలాగా మనస్సును ఉంచడం కోసమే, ఒక ఆనందజనకమైనటువంటి విషయం కోసమే, మనకు అతీతమైన శక్తి అదే భగవత్ శక్తి. కాబట్టి ప్రకృతిలోని పరమాత్మ శక్తి అనేక రూపాల్లో అనేక ఆత్మ పరమాత్మల్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తాను రావడానికి కైలాసం నుంచి ఆ యొక్క శబరిమల వాసుడుగా అవడానికి ఒక ప్రక్క దుష్ట శిక్షణ, మరొక పక్కన లోక రక్షణగా స్వామి అవతరించాడని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. చాలా సంతోషం.